సరే కానీ మీ వాళ్ళకి ఫోన్ చేసి గెట్ టుగెదర్ పార్టీకి వస్తున్నామని చెప్పు. ఆ పార్టీకి ఏం కావాలో చూడు, షాపింగ్ చేద్దాం. సరేనా? సరే. వస్తే స్వప్న, గుడ్ న్యూస్ ఏ, మా ఆయన గెట్ టుగెదర్ పార్టీకి రావడానికి ఒప్పుకున్నారు తెలుసా? మరి ఏమనుకున్నావు, అట్లుంటది మనతో ముచ్చట. సరేనే, గెట్ టుగెదర్ పార్టీలో కలుసుకుందాం, సరేనా? బాయ్. మనం ఎంతో చదువుకొని ఉండొచ్చు, ఎంతో జ్ఞానాన్ని సంపాదించి ఉండొచ్చు. ఈ టైంలో ఎవడప్పా? ఈ సురేష్ గాడా చిన్నగాడా? మనం చేసే ప్రతి పని జీవితంలో ఎంతో కొంత అనుభవాన్ని ఇవ్వచ్చు. కొన్నిసార్లు జీవితానికి సరిపడ ఎవరు మీరు? ఏం కావాలి? సుందర్. సుందరా? తప్పు అవును. రజిత, 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 ఒకసారి లేమంటే. ఏంటండి ఇప్పుడే కన్ను అంటుకున్నానంటే అప్పుడే లేపుతున్నావా? నాకు ఇప్పుడు ఓపిక లేదు, ఏదన్నా ఉంటే నైట్ చూసుకుందాం, నన్ను పడుకునే. పిచ్చి మొద్దు, అందుకు కాదే, ముందు నువ్వులే. మరి దేనికి? మన ఇంటికి ఎవరొచ్చిందో తెలుసా? మన ఇంటికి ఎవరు వచ్చిందో నాకేం తెలుసు? సీఎం వచ్చిండా, పిఎం వచ్చిండా? వాళ్ళు ఎందుకు వస్తారు? నీ ఆతృత అవుతుంటే వాళ్ళు వచ్చినట్టే ఫీల్ అవుతున్నావు. ఎవరొచ్చిందో చెప్తే నిజంగా నువ్వు నాకంటే ఎక్కువ ఫీల్ అవుతావు. ఎవరు? సుందర్. సుందరా? ఆ నీకైనా పిచ్చిలేసిందా? చచ్చినోడు ఎట్లా వస్తాడు? వచ్చిండే రాములా. ఎక్కడున్నాడు? మన ఇంటి ముందే ఉన్నాడు. చూపిస్తారా? రా. పోసున్నది పో. చూపిస్తారా? ఎవరు వచ్చిల్లన్నో? ఏడి? వచ్చిందే, నిజంగా నీ మీదొట్టే, నా మీదొట్టు. చీప్ లిక్కర్ తాగి నీ బుర్ర ఖరాబ్ అయినట్టున్నది. ఉన్నది లేనట్టు లేదున్నట్టు ఊహించుకుంటాను. నేను పోతున్నప్పా, నాకు నిద్ర వస్తుంది. ఈ వచ్చినోడు ఏడి? అరే సచ్చినోడు లేచి వచ్చిండంటే విన్నా గానీ ఎప్పుడో సచ్చినోడు మళ్ళీ వచ్చిండంటే ఇప్పుడే వింటానురా. అసలు వాడు నిజంగా చచ్చిండా లేకుంటే నీ పిల్లమే అబద్ధం చెప్పి డ్రామాలు ఆడుతుందా? అసలు డ్రామాలు ఆడాల్సిన అవసరం దానికే ఉన్నదిరా. మరి ఇంకెవరికి అవసరం ఉన్నదిరా? అవునరా, అది కరెక్టే, దానికే అవసరం ఉన్నది. అరే ఈ పిల్లలు ఉన్నారు చూసినావారా, అవసరం కోసం 100 అబద్ధాలు ఆడతారు, అక్కర తీరేంత వరకు ఆగం పట్టిస్తారు. ఒకసారి ఈ యాంగిల్ ఆలోచించు. వచ్చాడన్నా? నువ్వు నేను తెచ్చుకొని తినొచ్చు కదా. బట్టలు వాషింగ్ మిషన్ వేసిన, ఆ పని అయినాక తింటా. సరే గాని నేను ఒకటి అడుగుతా, ఏమనుకోవద్దు. దాపరికం ఎందుకు? అడుగు. ఆ సుందరి నిజంగానే చచ్చిపోయిందా? నువ్వు అట్లా చూడు, నాకు భయం అవుతుంది. కొంచెం నిజం చెప్పరా, నా మనసు నిమ్మలం అవుతుంది. నాకు పిచ్చి లేపకు, బీపీ లేచిందనుకో తలకాయ వాళ్ళకి కొడతా. ప్లీజే, ఒక్క మాట చెప్పు. ఆ సుందర్ గాడు మొన్న ఇంటికి వచ్చినప్పటి నుంచి నాకు నిద్ర పడతలేదు, కొద్దిగా మతి ఉండలేదు, బుర్ర అంతా ఆగం ఆగం అవుతుంది. చచ్చిపోయిన గురించి అడిగితే ఏం చెప్పాలి? అతను చచ్చిపోతే మరి వచ్చినోడు ఎవడు? నీ మిండడు. ఇంకొకసారి సుందర్ పేరు చెప్పి బతికిండా సచ్చిండా అని అడిగినా అనుకో, షోలో మందు పోసి చంపుతా. అది కాదు రజిత. తినా ఆవాజ్ ఎత్తకు, మూసుకొని నేను. తినా
అరే ఎంత అడిగినా చెప్తలేదంటే ఇదేదో సీరియస్ ఇష్యూ లెక్క అనిపిస్తుందిరా. ఇప్పుడే మనం జాగ్రత్తగా కేసుని డీల్ చేయాలి. అరే అది కాదురా, ఆ సుందరు నిజంగానే చచ్చిపోవచ్చు. వచ్చిన ఈ సుందరు ఆ సుందరు వేరు వేరు కావచ్చు. నేనే అనవసరంగా తప్పుగా ఊహించుకుంటున్నానేమో. అరే పిచ్చోడా, ఆడోళ్ళు అంటేనే నమ్మిస్తారా? నువ్వు ఊహించుకునేది కరెక్టే. వాళ్ళకు రైట్ టైం రాగానే చూడు నీ పిచ్చల మీద అడుగు పెట్టిపోతారు. ఒరేయ్ నువ్వు అని భయపెట్టకురా, నీ మాటలకి వాడు సగం చచ్చేటట్టున్నాడు. అరే నిజం ఎప్పుడు భయంకరంగానే ఉంటుందిరా, అబద్ధం ఎప్పుడు హాయిగానే ఉంటుంది. అవునరా, ఆ సుందరగాడు మళ్ళీ కనబడ్డాడా? ఒక్కసారి కనబడ్డా? లేదురా, ఒక్కసారి కనిపించిండు. ఈసారి కనబడితే ఒక ఫోన్ కొట్టు, నా కొడుకుని కుమ్మి పడిద్దాం. ఏమంటావురా? కుమ్ముడు కాదు, నల్లిని నడిపినట్టు నడపాలి వాడిని. ఒరేయ్ సుందర్, ఎక్కడున్నావురా? నీకు దమ్ము ఉంటే రారా, ఇవాళ నీ ప్రతాపమో నా ప్రతాపమో చూసుకుందాం. ఆడిబట్లు లేక ఒక్కసారి కనబడు కాదురా, నీకు దమ్ము ఉంటే మగోన్వైతే రెండోసారి కనబడరా. కనబడరా 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 కనబడరా. ఒరే సుందర్, ఒరే ఏం చేస్తున్నావు? బెడ్ లో ఒక్కని కూర్చొని చేతబడి చేస్తున్నావా? ఏం లేదే, ఏం లేదు, అడిగేది నిన్నే. ఏం లేదు, ఏం లేదు, ఏం లేదు, ఏం లేదు. ఛీ! ఒరే సుందర్, ఎక్కడున్నావురా? కనబడరా. ఒరే సుందర్. ఓయ్ షాపింగ్ తీసుకోవతానన్నావు కదా, ఏమైంది? వచ్చినోడు ఎడబోయిండా నేను ఆలోచిస్తుంటే దీనికేమో షాపింగ్ బాధ. నా బాధ దీనికి అర్థం కాదు, దీని బాధ నాకు అర్థం కాదు. ఓయ్ నిన్నే. ఏం లేదు, ఆ గోపిగాడు ఇంకా చిట్టి పైసలు ఇయ్యలే, ఇచ్చినాక పోదాం తీ. అడ్డమైన బాడకాల దగ్గర చిట్టీలు వేసుడు, అవి రాకపోతే వాళ్ళ ఇంటి చుట్టూరు తిరుగుడు. పైసలు వచ్చినాక పోదామని చెప్పిన కదా, ఉట్టిట్టుగానే ఎందుకు మాట్లాడతానో చెప్పు. పైసలు అడుగు చేత కాదు కానీ నా మీద మాత్రం నోరు బాగలేస్తుంది. అరే ఈ గోపిగాడు చిట్టి పైసలు ఇవ్వకుండా సాగు కొడతాడు. నీ దగ్గర ఒక 5,000 ఉన్నాయారా? ఎందుకురా? ఏం లేదు, మా రజిత షాపింగ్ పోతా అన్నది, గెట్ టుగెదర్ పార్టీకి పోవాలి కదా. ఓహో, నువ్వు నీ పిల్లాన్ని పార్టీ పంపించడానికి ఫిక్స్ అయినావన్నమాట. మరి మాట ఇచ్చాను కదరా. ఇక నువ్వు ఇచ్చిన మహేష్మతికి మాటని, అది తప్పితే సామ్రాజ్యాలు కూలిపోతాయిరా. అది కాదురా, నా అనుమానాలు నాకున్నాయి. ఇదేమో డౌట్ లేకుండా అబద్ధాలు ఆడుతుంది, వాడేమో డౌట్ వచ్చేటట్టు ఇంటికి వచ్చిపోతాడు. నాకు భయంగానే ఉంది, కానీ ఇప్పుడు అనుమానపడి పంపించలేదనుకో ఆగం చెప్తుంది. ఇప్పటికే అనుమాన పడతానని అనుమాన పని లెక్క చూస్తుంది. కొంచెం తేడా వచ్చిందనుకో సందు చూసుకొని వాళ్ళ అవ్వగారింటికి జంప్ అయిపోతుంది. జంప్ అవుతుందని భయపడతాను వారా? భయపడకపోతే ఏం చేయమంటారా? ఇప్పట్లో ఆడోళ్ళదే రాజ్యం అయిపోయింది. ఎవ్వరు తప్పు చేసినా కూడా మనదే తప్పనంటారు. రేయ్ నువ్వు ఇప్పుడే పంపించాలని ఫిక్స్ కాకు, షాపింగ్ తిప్పి ఎగిర పెట్టకు. నీకు 5,000 ఇచ్చుడు నాకు ఒక లెక్క కాదురా. నీకు 5,000 ఇచ్చి నీ సంసారంలో నిప్పులు పోసినట్టు అవుతుంది. ఆ సుందర్ గారి గురించి క్లారిటీ వచ్చినాకనే ఒక స్టెప్ ముందుకేద్దాం. అంతే అంటావారా? అంతే. ఓయ్ ఇంటికాన్నే ఉంటావు కదా, నేను బయటకు పోయి వస్తా. ఇంటికాన్నే ఉంటే గానీ ఎడికి పోతాను? షాపింగ్ కి. షాపింగ్ కా? షాపింగ్ కి. పైసలు ఎక్కడి? నీ పైసలు వచ్చేసరికి బీరపూలు ఊసేటట్టున్నాయి, అందుకే కళ్యాణ్ని చేబదులు అడిగినా, ఇచ్చింది. నువ్వు ఇయ్యగానే ఇస్తా అని చెప్పినా, ఇస్తావు కదా. నీ అమ్మ, మెడకు పడ్డ పాము కరవక తప్పుతుందా? ఇగిత్తతి. థ్యాంక్ యూ, లవ్ యూ డార్లింగ్, బాయ్. హలో భయ్యా. ఎవరు నువ్వు? ఏం కావాలి? సుందర్, రజిత కావాలి. సుందరా? రజిత కావాలన్నా? పోషడికే
నీకెంత ధైర్యం ఉంటే నా ఇంటికే నా పిల్లం కోసం వస్తావు? నేను ఎన్ని రోజులు వెతికేది నీ కోసమేరా. ఇవాళ నిన్ను ఏ చేయకపోతే వదులు భయ్యా, పిల్లానికి నేను మొగుడుగా కాదురా. వదులు భయ్యా, వదులు. అరే సురేష్ గా ఆ చిన్నగా తీసుకొని తొందరగా సుందరగా వచ్చాడు. వదులు భయ్యా, ఏం చేస్తున్నా? ఏం చేస్తున్నావు? ఏ ఇంగిల్లో నా పిల్లలకి నచ్చినారా? అసలు ఏ వదులు భయ్యా, అసలు ఏం ఎవరు అనుకుంటున్నావు అసలు? నువ్వెవరో నాకు అంతెరికేరా. ఆ చెండలో నేను నోటితో చెప్పాకు. అరే సురేష్ గా చిన్న ఎక్కడున్నారు రా, తొందర రండి రండి. వదిలి భయ్యా. వీడే నారా సుందర్? అవునరా, వీడే సుందర్. నేనే సుందర్ అయితే అయితే ఏందా? నేను వెతికేదే నీకోసం రా. వదిలి భయ్యా. పులిబొడిలో చిక్కినట్టు మంచిగా చిక్కినావురా. ఈ రోజు నీకు సాటే. ఎందుకు? ఎందుకో నువ్వు సచ్చిగా వెళ్తారా? అరే నేను కుమ్మరా. అరే నువ్వు రావడమేరా మాకు కావాల్సింది. నా ఇంటికి వచ్చి నా పిల్లల్ని లేకపోవడానికి ట్రై చేస్తావరా? గెట్ టుగెదర్ పార్టీ అని చెప్పి మళ్ళీ ఒక్కటేద్దాం అనుకుంటారా? నన్ను చెమ్మ చెక్కగా వేసి మీరు జంప్ అయిదాం అనుకున్నారా? నేను బతికుండగా అది కళ్ళు కూడా తిరగరా. అరే ఉన్నారా? అంటే వీడెవడో నీకు తెలియదా? ఎందుకు కొడతానో కూడా తెలియదా? నా మట్టుకు నేను షాపింగ్ కు పోయి షాపింగ్ చేసుకొని వస్తా అంటే వాడిని దొరకబట్టుకొని ఉంటే ఎందుకు కొడుతున్నా అంటే నాకు ఎట్లా తెలుసు? అంటే వీడు నీకు తెలియదా? తెలుసు. అయితే అట్లాంటివి రచిత, వీడు నీ కోసమే వచ్చిండు, నిన్ను లేపుకపోవడానికి వచ్చిండు. వీడు నీ లవ్వర్ గాడు, సుందర్ గాడు. మీ నంగనాచి వేషాలన్నీ నాకు తెలుసు. నాకు దెబ్బేసి మీరు దొబ్బేద్దామని ప్లాన్ వేసిళ్ళు, అంతేనా? ఓరి పిచ్చోడా, వీడు సుందర్ ఏంటి? నా సుందర్ ఎప్పుడో చచ్చిపోయాడు. నీ పేరు మాత్రమే సుందర్. గల్లీలా లాండే షాప్ వాడు. నీ బట్టలు ఇస్తిరికి ఎత్తానంటే తీసుకోవడానికి వచ్చిండు. అవునా? అవును. అట్లా చూడగలుగుతా? నా భయం అయితే వేస్తా, నీ దండం పెడతా, నన్ను ఏం చేయగలుగుతా? ప్లీజ్ రేస్తా, నా భయం అయితే వేస్తా, ప్లీజ్ రేస్తా, ప్లీజ్ రేస్తా. నీ బుర్రలో పుట్టిన బుద్ధి ఏం చేసినా పోదు. నిన్ను ఇట్లా కాదు. కొట్టేస్తా, ప్లీజ్ రేస్తా, ప్లీజ్ అమ్మ, ప్లీజ్ అమ్మ, ప్లీజ్ రేస్తా, ప్లీజ్ రేస్తా, ప్లీజ్ రేస్తా, ప్లీజ్ ప్లీజ్ అమ్మ.